సంక్షేమ ప్రభుత్వం రాజన్న పాలనను తీసుకురావాలనే ఒక ఆలోచనతోటే అందరికీ పేద ప్రజలకు సొంతింటి కళను సాకారం చేయాలనే ఒక గొప్ప ఆశయంతో ఈరోజు ఎంత దూరం వచ్చాము ఈరోజు అందరూ చూస్తా ఉన్నారు. గొప్ప లక్షల పైచిలుకు ప్లాట్లు మరి ఈరోజు అట్లాగే 1,24,000 ప్లాట్లు ఈరోజు సభవరంలో మరి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అదే ఒక ఆలోచనతో ఏదైనా కూడా ప్రజలకు మరి వారికి అఫోర్డబుల్ హౌసెస్ కావాలి. అంతేకాని మరి గత ప్రభుత్వం 2014-19 సంవత్సరాల్లో టిట్కో ఇళ్ళు ఏ విధంగా మరి ఆ యొక్క 3 కేటగిరీలు ఏవైతే చెప్పడం జరిగిందో 300 చదరపు అడుగులు కానివ్వండి, 300 స్క్వేర్ ఫీట్ కానివ్వండి, 365 స్క్వేర్ ఫీట్ కానివ్వండి, 430 స్క్వేర్ ఫీట్ కానివ్వండి, ఎక్కడా కూడా ఏది కూడా ఉచితంగా లేదు. సంక్షేమ ప్రభుత్వం మరి ఈ పేద ప్రజలకు మరి సొంతింటి కళ నిజం చేయాలనుకున్నప్పుడు మరి ఏ విధంగా వాళ్ళు ప్రజల మీద భారం మోపారో ఒక్కసారి ఆలోచించాలి. అదే మేము అడిగాం. వారు ఇచ్చినట్టు ఉదాహరణకు ఒక ఉదాహరణ తీసుకుంటే ఈ 300 చదరపు అడుగుల ఇంటి నిర్మాణం కోసం మొత్తం అయ్యే ఖర్చు 6,65,000 అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000 తీసేసుకున్నారు. 5 లక్షలు అని చెప్పేసి 4,000 కోట్లు అని చెప్పేసి దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000 తీసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 2,50,000 చెప్పి మిగతాది అంతా మరి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు కూడా లోన్ ద్వారా తీసుకోవడం కానివ్వండి, వెరసి 7,20,000 రూపాయలు, సుమారు 3,000 రూపాయలు ప్రతి నెల మరి ఒక ఏదైతే ఇన్స్టాల్మెంట్ మరి వాళ్ళు అప్పుగా తీసుకుని నెలకు కట్టాల్సినటువంటి ఆ యొక్క మన ఇన్స్టాల్మెంట్ వాయిదా అయితే ఉందో ఆ 20 సంవత్సరాల పాటు 3,000 చొప్పున 7,20,000 రూపాయలు పేద ప్రజల దగ్గర నుంచి తీసుకొని ఆ ఇల్లు పూర్తి చేయాలని చెప్పి ఒక స్కీము, చెత్త స్కీమ్ ఒకటి మరి వారు ప్రవేశపెట్టి ఆ స్కీమ్ గురించి వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్కీమ్ గురించి ఈరోజు మరి మేము కంప్లీట్ చేయలేదంట. మరి అసలు ఆ స్కీమ్ కన్నా ఎంత మెరుగ్గా ఏ విధంగా మా ఆలోచన, మా భావజాలం, మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా మరి దీన్ని వీరు ఇచ్చినటువంటి ఆప్షన్ను మరి వారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ యొక్క హామీలకు అనుగుణంగా దీన్ని రూపాంతరం చేసి మార్పు చేసి ఈ స్కీమ్ను తీసుకొచ్చాము. ఒకసారి నేను మీకు మళ్ళొక్కసారి గుర్తు చేస్తాను. ఈ స్కీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే ఈ 300 చదరపు అడుగుల ఇల్లు ఏదైతే ఉందో సుమారు 11-12 లక్షల రూపాయలు భారం మోపి ఇల్లు మరి పేద ప్రజలకు మరి సొంతింటి కళ అని చెప్తా ఉన్నారో అదే ఇంటిని మరి అదే ఆ యొక్క 300 చదరపు అడుగుల నిర్మాణంకి అయ్యే ఖర్చు 6,65,000 రూపాయలు ఏదైతే ఉందో మొత్తంగా ఇన్క్లూడింగ్ రిజిస్ట్రేషన్ మొత్తంగా మరి కేంద్ర ప్రభుత్వం వాటా అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం వాటా అయితేనేమి, తర్వాత లోన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో నేను చెప్పాను అసలు ప్లస్ వడ్డీ కలిపి చెల్లించాల్సినటువంటి 7,20,000 సొమ్ము కానివ్వండి, ఈ మొత్తం జగనన్న ప్రభుత్వమే భరిస్తుంది. మీరు చెల్లించాల్సిన సొమ్ము కేవలం ఒక్క రూపాయితోటే మీకు సొంతింటి కళను నిజం చేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి బోల్డ్గా పేపర్లో వేసి చెప్తూ ఈరోజు ఈ యొక్క పథకానికి ఏ విధంగా సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజలకు వాళ్లకు సొంత ఇంటిని ఉచితంగా ఒక సంక్షేమ ప్రభుత్వం అని మీరు అన్ని ఏదో ఎగతాళిగా మాట్లాడుతున్నారు కదా. పేపర్లో రాసి సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి మీరు 1,500 కోట్లు ఖర్చు పెట్టలేదని చెప్తాను. నేను అది కూడా ఎంత ఖర్చు పెట్టాలి ఎంత అది కూడా చెప్తాను. సంక్షేమ ప్రభుత్వం అంటే ఇది. దిస్ ఈజ్ కాల్డ్ వెల్ఫేర్ స్టేట్. ఏ విధంగా కూడు గూడు గుడ్డ ది బేసిక్ షెల్టర్ దీన్ని వారికి అందించాలని ఒక ఆలోచన ఎవరైనా చేస్తే ఈ విధంగా ఆలోచించాలి. ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, వారి భావజాలం. ఉచితంగా ఈ ఇంటిని మరి వారికి అందిస్తూ, అంతేకాకుండా దీని తర్వాత నెక్స్ట్ స్లాబ్ టైప్ 2లో 365 స్క్వేర్ ఫీట్ కానివ్వండి, టైప్ 3 430 స్క్వేర్ ఫీట్ కానివ్వండి, దాంట్లో కూడా అప్ ఫ్రంట్ ఏదైతే కట్టేయాల్సి వచ్చిందో ఆ 50,000 కానివ్వండి, ₹1,00,000 కానివ్వండి, అది కూడా 50% రాయితీలు ఇస్తూ మొత్తంగా 4,200 పైచిలకు కోట్ల రూపాయల భారాన్ని అదనంగా భరిస్తూ ఈ టిట్కో ఇళ్ల నిర్మాణంలో అతిపెద్ద సంస్కరణ తీసుకొస్తూ ఈ యొక్క ఆర్థికంగా
ప్రభుత్వం మీద ఆదనపు భారం పడినా కూడా ఈ స్కీమ్ను అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఇది సంక్షేమ ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇందులో భాగంగా ఈరోజు చెప్పారు ఏదో 4 లక్షల నుంచి 2,63,000 తీసుకొచ్చామని. దానికి కూడా నేను సమాధానం ఏంటంటే, ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన వెంటనే మా ప్రభుత్వం అయ్యా ఏవి ఆ ఇల్లేవి ఏదో కట్టారంట కదా ఎక్కడ ఉన్నాయని చెప్పి సమీక్షించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇంకా గ్రౌండ్ కానివి, ఫిలో బేస్మెంట్లో ఉన్నవి, అసలు కొన్ని ఎక్కడున్నాయో అసలు అవి ఎంత దానికి పెట్టారో అసలు ఎవరు అసలు ఉన్నాయో అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో వాటన్నిటినీ పూర్తిగా సమీక్షించి ఏవైతే ఇంకా దాన్ని కట్టడానికి ముందుకు తీసుకోవడానికి మరి ఆమోదయోగ్యంగా ఉన్నాయో వాటిని సుమారు ఒక 63,000 ఇళ్లను ఐడెంటిఫై చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ యొక్క ప్రక్రియను ముందు తీసుకోవడం జరిగింది. ఇది కూడా గత ప్రభుత్వం 3,232 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ యొక్క 63,744 యూనిట్లను 2,840 కోట్ల రూపాయలకే రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియ ద్వారా పూర్తి చేసుకోవడం జరిగింది. తద్వారా నియర్లీ 392 crores ప్రజాధనాన్ని మరి సేవ్ చేయడం జరిగిందని చెప్పి కూడా మేము మీకు అందరికీ బాగా చేసుకుంటాం. ఈ విధంగా ఈ యొక్క ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే మరి 90% అనే 75% అని చెప్పడం జరిగిందో, ఎక్కడైతే ఇవి మౌలిక వసతులు కూడా లేని పరిస్థితుల్లో వాటిని మరి ఐడెంటిఫై చేసి వాటికి సపరేట్గా టెండర్స్ పిలిచి ఈ యొక్క ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సుమారుగా 4,000 కోట్లకు మరి టెండర్ని పిలవడం కూడా జరిగింది. ఆ యొక్క పనులు కూడా చురుగ్గా సాగుతా ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇది సంక్షేమ ప్రభుత్వం కాబట్టే ఈ యొక్క పేద ప్రజలకు ఉచితంగా ఇల్లు ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఆదనపు భారం ఏదైతే ఉందో 4,287 కోట్ల రూపాయలు, అంటే 300 స్క్వేర్ ఫీట్ హౌస్ ఉచితంగా, అట్లాగే 365 నుండి 430 స్క్వేర్ ఫీట్ హౌసెస్లో 50% సబ్సిడీ ఇవ్వడం ద్వారా వీరు ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దిక్కుమాలను ఆలోచన చేసి 20 సంవత్సరాల పాటు 3,000 రూపాయలు నెలసరి కంతులు కడుతూ మరి ఈ యొక్క 20 సంవత్సరాల వరకు వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి కల్పించి దాని తర్వాతనే ఇల్లు మీద అవుతుందని చెప్పిన మరి ఆలోచన ఎక్కడ? ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ అమౌంట్ మొత్తం ఏదైతే 20 సంవత్సరాల పాటు మీరు 3,000 రూపాయలు కట్టి మరి మీరు ఆ ఇంటి కోసం ఎదురు చూస్తారు, అదంతా అవసరం లేదు, మొత్తం మేము కడతామని చెప్పి అంత ప్రభుత్వం ఇదే భుజాన వేసుకొని కేవలం ₹1 ఆ 300 స్క్వేర్ ఫీట్ ఇంటిని పేద ప్రజలకు అందించాలనే ఒక ఆలోచన ద్వారా సుమారు 10,339 కోట్ల రూపాయలు విలువ గల ఆస్తుల్ని ఈరోజు మరి పేద ప్రజలకు అందించడం జరిగింది. ఇదే ఆలోచన. ఈరోజు వాళ్ళు అంటా ఉన్నారు మేమేం ఖర్చు పెట్టాము అని. అయ్యా మీకు మీ నైజం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎక్కడైనా కూడా ఎలక్షన్లు ముందు హామీలు బారుగా ఇస్తారు. హామీలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దాని గురించి పట్టించుకోరు. మళ్ళా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పి కాలం వెళ్ళబుచ్చి మళ్ళా ఎలక్షన్లు 6 నెలల ముందు మళ్ళా అమలు చేస్తారు. అది పెన్షన్లు కానివ్వండి, లేకపోతే పసుపు కుంకుమ కార్యక్రమాలు కానివ్వండి, పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్లు కానివ్వండి, ఏమైనా కూడా మీరు ఏదైనా స్కీమ్ తీసుకొస్తున్నారంటే ఎలక్షన్లు 6 నెలలు ముందు ఉంటేనే మీకు స్కీములు మళ్ళీ మొదలు పెట్టాలని చెప్తారు. ఇది కూడా అంతే. 6 నెలల ముందు ఈరోజు ఏదో అవి చేయాలి ఇవి చేయాలని చెప్పి ఎన్ని వేల కోట్లు బకాయిలు పెట్టారో ఈరోజు నేను ఒకసారి చదువుతాను, మీరు చూడండి. ఈరోజు మీరు పెట్టినటువంటి బకాయిలు ఏవైతే లోన్లు తీసుకున్నారో ఈ యొక్క హడ్కో నుంచి కానివ్వండి, ఐసిఐసి బ్యాంకు నుంచి కానివ్వండి, పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మీరు పెట్టినటువంటి బకాయిలు సుమారు 2,000 కోట్ల పైచీలకు బకాయిలు మేము తీర్చడం జరిగింది. మీరు మరి పే చేయకుండా చెల్లించకుండా వెళ్ళినటువంటి కాంట్రాక్టర్ పేమెంట్ సుమారు 1,000 crores ఉంటాయి, అవి కూడా చేయడం జరిగింది. ఈ ఆదరపు భారం 4,200 కోట్ల రూపాయల భారం కాక మీరు పెట్టిన అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు తీరుస్తూ మీరు ఇవన్నీ కాంట్రాక్ట్ బిల్స్ చేస్తూ మీరు ఏవైతే టెండర్లు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను లేకుండా ఇల్లు పూర్తి చేసి తూతు మంత్రంగా ఏదో 1/3 హౌస్ ఇందాక నేను రివ్యూ చేస్తూ కొన్ని అంశాలను గమనించడం జరిగింది.
ఈ యొక్క ఎస్టీపీ ప్లాంట్కి బదులు సెప్టిక్ ట్యాంకులు కడదాం ఏదో విధంగా. ఇప్పుడు మన ఇంట్లో బాత్రూమ్ లేకపోతే ఎవరైనా కూడా ఆ ఇంట్లో మనం ఆక్యుపై చేయగలమా? అదే ఒక అపార్ట్మెంట్లో బాత్రూమ్ లేకపోతే ఎంత ఇబ్బంది, ఒక సెప్టిక్ ట్యాంకు సివరేజ్ సిస్టమ్ లేకపోతే ఎంత ఇబ్బంది. అదే ఒక లేఅవుట్లో 10,000, 15,000, 20,000 డ్వెల్లింగ్ యూనిట్స్ ఉన్నటువంటి లేఅవుట్లో ఎస్టీపీలు లేకుండా బిల్డింగ్లు కట్టించామని చెప్పి మరి ఎవరిని మోసం చేయాలని చెప్పి గత ప్రభుత్వం ఈ విధంగా ఈ యొక్క దుర్మార్గానికి పూనుకుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు అట్లా కాకుండా సెప్టిక్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ప్రజాధనం ఆల్రెడీ అక్కడ మరి పెట్టబడి ఉంది కాబట్టి దాన్ని వృధా చేయకూడదనే ఆలోచనతో 1/3 ఆఫ్ ది పాపులేషన్ అది మీట్ అవుతుందని చెప్పి సెప్టిక్ ట్యాంక్స్ కంప్లీట్ చేసి దాన్ని పూర్తి చేసి ఎస్టీపీల కోసం సపరేట్గా టెండర్లు కూడా ఫ్లోట్ చేసి త్వరలోనే ఎస్టీపీలు కంప్లీట్ చేస్తాం. మాకు ఒక ప్రణాళిక ఉంది. మేము అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు మేము తీసుకున్నటువంటి ఈ యొక్క రీఫార్మ్స్ సంస్కరణలు కానివ్వండి, ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానివ్వండి, ఎప్పుడు లోపల పూర్తి చేస్తా ఉన్నది కానీ నేను చెప్తాను. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ ఎప్పుడు లోపల ఈ హౌసెస్ అన్ని పూర్తి చేయాలనేది మేము చెప్తాం. మీరు ఒక్కటంటే ఒక్క ఇల్లు అయినా మీ 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు చేయడానికి ఒక ఉద్దేశం లేదు. మీకు ప్రజలకు సంక్షేమం అందించాలనే ఒక మనస్తత్వం కాదు మీది. మీకు ఏదైనా కూడా తూతు మంత్రంగా ఏదో ఒకటి చేయాలి. ఎన్నికలు ఏదైనా కూడా మీకు మీ యొక్క బ్యాకప్ ఎజెండా లేకపోతే హిడెన్ ఎజెండా ఏదైనా ఉందంటే ఎన్నికల ప్రకారమే పోవాలి. మీరు అంతే ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కాదు. ఈరోజు అట్లా కాకుండా ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఇందులో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల అదనంగా భారం. మరి ఈరోజు మేము ఈ విపత్కర పరిస్థితుల్లో, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిన పరిస్థితుల్లో కూడా పేద ప్రజలకు సొంతింటి కళ నిజం చేయాలి. ఈ యొక్క సొంత ఇల్లు వాళ్ళకు అందించాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవడం జరిగింది. మేము ఈ హౌస్ డెఫినెట్ గా మేము ఆ టర్మ్లో మాకు ప్రజలు ఇచ్చినటువంటి మొదటి టర్మ్లోనే మేము దీన్ని పూర్తి చేయాలని మరి ఈరోజు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవడం జరిగింది. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం రేపు మే లోపల కొన్ని ఇళ్ళు, జూన్ 22కు కొన్ని ఇళ్ళు, సెప్టెంబర్ 22కు మిగతావి, అట్లాగే ఫైనల్గా డిసెంబర్ 22కు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం సుమారు 2,62,000 ఇళ్ళు పూర్తి 2,62,216 యూనిట్లు బరాబర్ ఇవి పూర్తి చేయడానికి దృఢ సంకల్పంతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారి టాప్ ప్రయారిటీ ప్రాజెక్టుగా రెగ్యులర్ సమీక్షతోటి మరి ఈరోజు చేస్తా ఉన్నాం. దీనికి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్స్ కూడా దీని మీద కూడా గ్రామ సచివాలయాలకు ఈ యొక్క ప్రక్రియను మరి చేపట్టాలనే ఒక ఆలోచన కూడా తీసుకుంటా ఉన్నాం. దాని ప్రకారం రిజిస్ట్రేషన్స్ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఉన్నాయి. మరి ఈ యొక్క బ్యాంక్ లోన్స్ ఏదంటా ఉన్నారు, ఏదైనా కూడా బ్యాంకు లోన్ల ద్వారానే పూర్తి చేయాలని, లేకపోతే మీరు అంటా ఉన్నారు కదా ఏదైనా మరి 20 సంవత్సరాల్లో 3,000 వాయిదాల ప్రకారం కట్టాలన్న వాళ్ళు 4 ఇన్స్టాల్మెంట్లు ఏ విధంగా కడతారు అని చెప్పి ఏదో ఒక స్టేట్మెంట్ ఆప్షనల్, మరి బ్యాంకు లోన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఒక ఆప్షన్ ఉందని చెప్పిన దాన్ని వక్రీకరిస్తూ ఈరోజు హెడ్లైన్స్ తోటి రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం మానుకోండి. ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉందో, ఈ ఎల్లో మీడియా ఏదైతే ఉందో, ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఉందో పని కట్టుకుని అసత్యాన్ని పదే టీవీల్లో పేపర్లలో రాసినంత మాత్రాన అవి నిజాలు కావు. ఈ రాష్ట్ర ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక భరోసా. ఈరోజు ఒక భరోసాకు, ఒక నమ్మకానికి, అక్క చెల్లెమ్మలకు ఒక అండగా కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఏకకంఠంతో ఈరోజు చెప్తున్న పరిస్థితుల్లో మీరు ఈ విధంగా పిచ్చి రాతలు రాసి, ఈ పిచ్చి రాతల ద్వారా మరి మీరు ఏదో ఈ రాష్ట్ర ప్రజల మనసును మార్చాలనుకుని ఈ యొక్క సంక్షేమ ప్రభుత్వంలో ఈరోజు మేము 1,500 కోట్లు కూడా ఖర్చు పెట్టట్లేదనే ఒక దుర్మార్గపు ఒక ఆలోచన చేస్తూ చెప్పడం
చాలా చాలా హేయమైన చర్య ఈరోజు. దీనికి ఎంత కావాలి, ఇంకెంతెంత మరి అమౌంట్స్ పెండింగ్లో ఉన్నాయి, ఎంత దీనికి ముందుకు తీసుకోవాలంటే దాని మీద కూడా నేను చాలా స్పష్టంగా మరి వివరణ కూడా ఇస్తా ఉన్నాను మీకు. ఒక డేటా ఏదైతే ఉందో ఈ డేటా ప్రకారం మరి ఈరోజు ఏవైతే బ్యాంకు లోన్స్ నుంచి కానివ్వండి, లేకపోతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఇప్పటికే 1000 కోట్ల రూపాయల బడ్జెట్ అలొకేషన్స్ కూడా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బంతా మీరే తీసుకున్నారు కదా గత ప్రభుత్వంలోనే. మొత్తం మీరు కట్టనివి కట్టబోతున్నవి, కట్టాలనుకున్నవి, కట్టుతామేమో అని ఆలోచన చేసినవి, ఇన్ని రకాలుగా మీరు ఆలోచన చేసి లేని ఫిగర్లు ఉన్న ఫిగర్లు అన్ని ఫిగర్లు కలిపి మరి 1000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు మీరు. మరి ఈరోజు మీరు చేసిన పాపాలకే ఈరోజు టిట్కా ఇల్లు జాప్యానికి ప్రధానమైన కారణం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మీరు ఇల్లు ఈ విధంగా నిర్మాణం చేసి హ్యాండ్ ఓవర్ చేయలేదు. హ్యాండ్ ఓవర్ ఎప్పుడు చేస్తారని చెప్పడం. ఎస్, మేము చేస్తాం, బరాబర్ చేస్తాం. రేపు వచ్చే నెల మేలో సుమారు ఒక 40,000 వరకు ఇల్లు రెడీ చేసుకుంటున్నాం ఫేజ్ 1లో. జూన్లో మళ్ళీ ఒక 90,000 రెడీ చేసుకుంటాం. సెప్టెంబర్లో ఇంకొక 65,000 రెడీ చేసుకుంటాం. అదే సంఖ్యలో డిసెంబర్లో కూడా ఇంకొక 62,000. దేవుడు చల్లగా చూస్తే ఖచ్చితంగా మా జగనన్న దీన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా ఈ టిట్కో ఇళ్లను ఈ ప్రారంభోత్సవాల వేడుకలు ఇంకా ముమ్మరంగా సాగుతాయని చెప్పి కూడా నేను హామీ ఇస్తూ, దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క డేటా ఏదైనా మరి ఇంకా అసంపూర్తిగా ఏదైనా ఉందంటే కూడా నేను ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎనీ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ హియర్. ఈరోజు దీనికి సంబంధించినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 5,545 కోట్ల రూపాయలు ఈ టిట్కో హౌసెస్కి సంబంధించినటువంటి మరి ఎక్స్పెండిచర్ను మరి ఖర్చు చేయడం జరిగిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైనా కూడా మేము ఈరోజు అవే కాకుండా ఈ 30 లక్షల ఇళ్ల నిర్మాణంలో భాగంగా కూడా డిసెంబర్ 25న 2020 కూడా ఒక 16 లక్షల ఇళ్ల నిర్మాణానికి అఫోర్డబుల్ హౌసెస్ బిఎల్సి కింద ఇప్పటికే ప్రారంభించుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి గొప్ప కార్యం, ఎన్ని లక్షల పట్టాలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఈరోజు క్రియేట్ చేసి పంపకం చేయడం అనేది ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. ఈ ప్రభుత్వం యొక్క ఈ యొక్క సంక్షేమ కార్యక్రమంలో ప్రధానంగా ఒక మెయిన్ ఎజెండా ఆస్తుల్ని పెంచడం, దాన్ని పంపకం చేయడం. వీఆర్ బిల్డింగ్ అసెట్స్. ఇన్ని లేఅవుట్స్ ఎక్కడ లేని విధంగా, రూరల్ కానివ్వండి, అర్బన్ లేఅవుట్స్ కూడా మేము వీఆర్ రెడీ విత్ హెచ్ఐజీ కాలనీస్ కూడా రెడీ చేస్తున్నాం. హెచ్ఐజీ కాలనీస్లో కూడా ఈరోజు ఈ పాలవలస కానివ్వండి, అట్లాగే విజయనగరంలో మరి కానివ్వండి, ఫేజ్ 1లో మరి వెస్ట్ గోదావరికి, నెల్లూరు, మరి అట్లాగే ప్రకాశం, కర్నూలు ఈ ఏరియాల్లో ఈ యొక్క హెచ్ఐజీ ఏవైతే హౌసెస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లేఅవుట్ కూడా ఏర్పాటు చేస్తూ ఎక్కడ లేని విధంగా పూర్తిగా గత ప్రభుత్వం ఈ అంశాలని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితుల్లో ఇది ఈ యొక్క ప్రభుత్వం సాచ్యురేషన్ మోడ్లో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరైనా లబ్ధిదారులు ఎవరైనా కూడా, అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా ముఖ్యంగా ఈరోజు వీటిని అందరికీ అందించే దిశలో మరి చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడే చెప్పిన బీజేపీ అన్నా, దాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నా, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం అన్నా ఏమన్నా కానివ్వండి, వాళ్ళ షేర్ నువ్వు ఏమన్నా కట్టించుకో. నువ్వు అది ఈ యొక్క ఐసోలేటెడ్ అఫోర్డబుల్ హౌసెస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళ షేర్ కేవలం 1.5 lakhs ఓన్లీ, 1,50,000 మాత్రమే. నేను చెప్పాను కదా, చాలా నేను దాచిపెట్టుకోలేదు కదా. ఐ బీన్ టెల్లింగ్. ఇక్కడే కాదు, సిఎస్సి స్కీమ్స్ ఏదైనా కూడా వీఆర్ వెరీ ఓపెన్లీ టెల్లింగ్. జగనన్న గోరుముద్ద కానివ్వండి, లేకపోతే విద్యా కాలం కానివ్వండి, ఎక్కడైనా కూడా వాళ్ళ షేర్ ఎంత, మా షేర్ ఎంత. జగనన్న గోరుముద్ద ఈరోజు బడ్జెట్ 1,600 కోట్లు. జగనన్న గోరుముద్ద కూడా మాదే అంటే ఎట్లా? మిడ్ డే మీల్ స్కీమ్ మీదే కాదని లేదు. మిడ్ డే మీల్ స్కూల్లో మీరు ఇచ్చేది ఏంటి? మేము పెట్టేది 5 రోజులు కోడిగుడ్లు ఇస్తున్నాం, చిక్కీలు ఇస్తా ఉన్నాం, 6 రోజులకు 6 రోజులు డిఫరెంట్ ఐటమ్స్ ఇస్తా ఉన్నాం. అది లేదేం మెనూలో. ఇఫ్ ఇట్ ఇస్ ద సేమ్ జగనన్న గోరుముద్ద అనేది బీజేపీ గవర్నమెంట్ వాళ్ళదే అంటే లెట్ us go to other states where బీజేపీ గవర్నమెంట్ ఇస్ ఇన్ గవర్నెన్స్. ఎక్కడైతే పరిపాలన చేస్తుందో అక్కడికి వెళ్ళిపోయి చూద్దాం బాండే.
ఇదే మెనూకి ఉంటే ఎస్ వీళ్ళు అగ్రి. మరి అక్కడ లేదు కదా, అక్కడ లేకుండా ఇక్కడ ఎందుకు ఉంది? మరి అన్ని చోట్ల ఉండాలి కదా. వీళ్ళు ఈ వాళ్ళు కట్టే ఇల్లు ఏవైతే ఉన్నాయో అఫోర్డబుల్ అవుతో అన్ని చోట్ల ఇట్లాగే ఉన్నాయా? 1.5 lakhs వాళ్ళు ఇస్తుంటే 1.8 lakhs ఈరోజు మేము ఇస్తున్నాం. ఇప్పుడు అదే టిట్కో వచ్చాకే వీఆర్ గోయింగ్ హైట్ 7.2 lakhs ఈరోజు వాళ్ళే చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 7,20,000 రూపాయలు మరి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ అంటే అది కూడా మేమే తీసుకుంటున్నాం కదా. తప్పకుండా అందరికీ రూపాయితో రూపాయి వాళ్ళకి ఇప్పటికే ఇవ్వడం మొదలు పెట్టాం. అందరికీ కూడా ఎవరికైతే ఆ ఫిగర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, ఆ ఫిగర్స్ కూడా నేను ఇస్తాను. ఎవరైతే మరి ఈ స్కీమ్ గత ప్రభుత్వం అనాలోచితంగా పేద ప్రజలను పిండి పిప్పి చేసి వారికి ఇల్లు ఇస్తామని చెప్పి 500 రూపాయలు అప్ఫ్రంట్ గా వసూలు చేసి 2,60,000 బ్యాంకు లోన్ ఇస్తామని చెప్పి ఆ డబ్బులు కూడా వాళ్ళు తీసుకొని ఈ విధంగా మరి అది పేదింటి ఇల్లు ఎలా అవుతుంది చెప్పండి. ఈరోజు ఆ డబ్బులు కాదు మా ఆలోచన విధానం, అది కాదు మా నాయకుడి ఆలోచన విధానం, అది కాదు. కేవలం రూపాయికే ఇల్లు ఇస్తామని చెప్పి ఈరోజు 300 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఆ యొక్క హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు 2,62,000 అత్యధికమవే. 2,62,000 ఇళ్లలో సుమారు 1,43,000 ఇళ్లు ఓన్లీ 300 స్క్వేర్ ఫీట్ కు సంబంధించినవే. దానికి సంబంధించినవే సుమారు 3,800 కోట్ల రూపాయలు కేవలం దానికి సంబంధించినటువంటి మరి భారం అదే మోస్తున్నాం మేము. ఎక్కడికి నాకు అర్థం అవ్వట్లే. ఎక్కడది మరి కేంద్ర ప్రభుత్వం ఇల్లు అని చెప్పి అంటారు. మేము అంటా ఉన్నాం కదా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అని పేరు పెట్టాం కదండి, దానికి కావాల్సిన లక్షణాలు ఇచ్చాం కదండి. వాళ్ళు ఎవరైతే మరి బ్యాంక్ లోన్స్ కూడా మీరు అన్నారు కదా 500 రూపాయలు ఇవ్వడం పెద్ద సంగతి కాదు. కొంతమంది బ్యాంక్ లోన్స్ టైప్ చేసుకున్నారు. బ్యాంక్ లోన్ టైప్ చేసుకుని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మనం ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఎట్లా కదా, ఫస్ట్ స్లాబ్ లెవెల్ బేస్మెంట్ లెవెల్కి కొంత ఇస్తారు, లింటల్ లెవెల్ కొంత ఇస్తారు, బిల్డింగ్ కట్టడానికి మొత్తం ఇస్తారు. అట్లాగే కొన్ని చోట్ల ఆల్రెడీ బ్యాంక్ లోన్స్ ఇస్తే ఆ బ్యాంక్ లోన్స్ ను ఇంట్రెస్ట్ తో పాటు లబ్ధిదారులు మళ్ళీ ఇబ్బంది పడకూడదని 90+20 110 crores కెనరా బ్యాంక్ 3 బ్యాంకులు ఆంధ్రా బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వీటికి మేము ఆ డబ్బులు కూడా ఆ బాకీలు కూడా తీర్చేసామండి. ఆ బాకీలు తీర్చాం. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి లోన్లు ఏవైతున్నా లోన్లు తీర్చాం. కాంట్రాక్టర్ పేమెంట్స్ బకాయిలు పెడితే ఆ బకాయిలు తీర్చాం. ఇక మేము పెట్టింది ఎక్కడ? ఈ రోజు శీర్షిక రాస్తా ఉన్నారు. ఈరోజు మేము ఈ యొక్క టిట్కో హౌసెస్ ను పూర్తి చేయడానికి ఈ సంవత్సరం మరి ఎండింగ్ లో మేము కట్టుబడి ఉన్నాం. ఫేజ్ వైజ్ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు దీన్ని సమీక్షిస్తున్నారు వీక్లీ. కాబట్టి ఈ యొక్క దీన్ని ఏదైతే ఉందో ఈ యొక్క షెడ్యూల్ టైం లైన్స్ తో పాటు పూర్తి చేసి విత్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చి తీరుతాం. ఇవి ఫస్ట్ ఎక్కడైతే డిమాండ్ ఉన్నాయో ఇవన్నీ పూర్తి చేసుకోవాలి. తర్వాత కూడా అందరికీ ఇప్పుడు కొత్తగా ఇస్తున్నాం కదా, మళ్ళీ కాలనీస్ ఇస్తున్నాం కదా. ఈ హౌసెస్ ఏమంటారు బిఎల్సి కాలనీస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇప్పుడు 1,50,000 వాళ్ళు ఇస్తే 1,80,000 మేము ఇస్తున్నాం కదా. అవి కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అక్కడ సభవరం దగ్గర సుమారు 1,23,000 ప్లాట్లు ఈరోజు ఇస్తా ఉన్నాం. 4,000 ఎకరాల పైచీలకు మరి స్థలాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. 10,000 కోట్ల పైన ఆస్తులు అవి ఇస్తాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇంతే కాదు, ఇక్కడే కాదు. మీరు అన్నారు కొత్త వాళ్ళకి ఇస్తారని. కొత్త వాళ్ళు ఇక్కడ కాదు, గ్రామ సచివాలయంలో వెళ్ళి అది కూడా వీ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్. ఏమంటాం అగ్రిమెంట్? స్పందనలో ఎస్ఎల్ఏ వీ హ్యావ్ గోట్ అన్ ఎస్ఎల్ఏ 90 days లోపల మీకు గీన ఇల్లు మీరు అప్లై చేసుకున్న వెంటనే మీ స్థలం ఇవ్వకపోతే ఎస్ వీఆర్ రెడీ టు టేక్ యాక్షన్. సో ఎవరికైనా ఇస్తాయి. ఇట్స్ సాచురేషన్ మోడ్. ఏ పార్టీ వాళ్ళైనా ఎవరికి ఓటేసినా ఏ ప్రాంతమైనా ఏ కులమైనా సంబంధం లేదు. ఇఫ్ ఎలిజిబిలిటీ ఇస్ దేర్, ఎలిజిబిలిటీ అలోన్ అండ్ ఎలిజిబిలిటీ అలోన్ ఓన్లీ ఇస్ ద క్రైటీరియా. కొత్తగా నిర్మాణం కాదు, ఏవైతే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారో 90% అని 75% అని చెప్పే అంత కాలేదు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు ఏవైతే చెప్పామో 12% ఏదైతే కేవలం 4,000 కోట్లు ఉంటే ఆల్మోస్ట్ ఒక 10% మాత్రమే టెండర్స్ పిలిచారు. సో వాటన్నింటినీ పూర్తి చేస్తా ఉన్నాం. వాళ్ళు ఏదైతే చెప్పడం జరిగిందో అంటే ఒక కన్సిడరబుల్ గా మనకు 3 floor G+3 అవన్నీ ప్యాటర్న్ కనపడతా ఉంటాయి. కానీ బట్ మనం అవి లివబుల్ కండిషన్లో లేవు.
దానికి కావాల్సినటువంటి ఈ యాక్సెసిబిలిటీ కానివ్వండి, దానికి కావాల్సినటువంటి సెప్టిక్ ట్యాంక్స్ లేకపోతే డ్రైనేజ్ కనెక్షన్ కానివ్వండి, వాటర్ కనెక్షన్ కానివ్వండి, లేని పరిస్థితుల్లో చూడడానికి ఇల్లు అయిపోయినాయి. వీటిని ఎందుకు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, నిర్లక్ష్యం, ఇది గూడు కట్టిన నిర్లక్ష్యం అని చెప్పి ఏదో రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేయడం తప్ప నిజంగా వాళ్ళు గుండె మీద చేసుకుని చెప్పండి. వాళ్ళకిన మరి వెళ్ళేటప్పుడు మరి ప్రభుత్వం మరి ప్రజల చేత చీకొట్టి వాళ్ళు గవర్నెన్స్ రిజెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఆ ఇల్లు ఏవైతే ఉన్నాయో స్టేటస్ చూసుకుందాం, అసలు ఏ స్థితిలో ఉన్నాయో ఛాలెంజ్ దాని గురించి వాస్తవాలు ఎక్కడికి పోవు కదా. సో కాబట్టి అవి కంప్లీట్ చేస్తూ మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా చోట్ల ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది కాలనీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం మేము మళ్ళా కొత్తగా ఇస్తాం. కంప్లీట్ చేయాలి, కానీ నువ్వు చేయలేని చెప్పినప్పుడు నువ్వు 5 లక్షల ఇల్లు నువ్వు కంప్లీట్ చేసి నువ్వు శాంక్షన్ ఎట్లా ఇస్తాను? నువ్వు ఎంత చేయగలవు నీకు తెలుసు కదా. నువ్వు 5 లక్షలు ఉన్నప్పుడు 5 లక్షలకి టెండర్ అని పిలవాలి కదా. మరి నీ చిత్తశుద్ధి ఉన్నప్పుడు 5 లక్షలు పిలవాలి కదా. 5 లక్షలు 7 లక్షలు ఏమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ తెచ్చుకుంటావు, 7 లక్షలు శాంక్షన్ తెచ్చుకున్నావు, 5 లక్షలకు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఇచ్చినావు, 4 లక్షలకు గ్రౌండ్ చేసినావు, 1,50,000 హౌసెస్ అట్లాగా పెట్టిపోతుంది. ఇప్పుడు వచ్చేమో టిట్కెళ్ళి మేము పూర్తి చేస్తామంటే ఎక్కడ పూర్తి చేస్తారు? మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత చేశారు? మీ కనెక్టివిటీ ఎంత ఉంది? ఈ రోజు మీరు ఏవైతే ఓపెన్ చేయాలనుకుని వెళ్ళిపోయారో ఆ యొక్క 70-80 వేల ఇళ్లలో సెప్టిక్ ట్యాంక్స్ కట్టించారు. ఎందుకు కట్టించారు చెప్పండి. మరి ఎస్టీపీలు ఉండాలి కదా. మనం ఇల్లు కట్టినప్పుడు టాయిలెట్స్ కావాలన్నప్పుడు దానికి బేసిక్ కమ్యూనిటీస్ ఎస్టీపీ కదా, లేకపోతే ఉండలేం కదా. అవి సపరేట్ గేటెడ్ కమ్యూనిటీ కదా. ఇది నీకు ఏదో ఉద్దేశపూర్వకంగా దాని రాజకీయ కోణంలో ప్రతిదీ చూడాలంటే ఎట్లా అవుతుంది? ఈరోజు మాకు అట్లా కాదు, చిత్తశుద్ధితోటి ఈరోజు మేము మరి మాకేమొచ్చింది, ఎందుకు మేము మళ్ళీ రీడిజైన్ చేయాల్సి వచ్చింది? ఆలోచన విధంగా మేము అన్నాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరి జగన్ అన్న ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలో అన్నారు, 3,000 రూపాయలు 20 సంవత్సరాల పాటు లోన్ కడితే ఎట్లా అవుతుందా? 7 లక్షల రూపాయలు వాళ్ళ మీద భారం పడితే అది ఎట్లా అవుతుంది? అది పేదింటి మరి పేదవాళ్ళ సొంతంటి కళ నిజం ఎలా అవుతుంది అని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ అవన్నీ తీసేసాం. అయిన ప్రాజెక్టును కట్టిన డబ్బుల్ని వెనక్కి ఇచ్చాం కదా. ఇప్పుడు ఏవైతే చాలా వరకు కేటాయింపులు కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు ఆ లిస్ట్ అంతా మారిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎవరైతే అప్ ఫ్రంట్ అమౌంట్ కట్టి ఉన్నారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో రిజిస్ట్రేషన్ పేర్లు లేకపోతే వాళ్ళ సంబంధించినటువంటి ఎవరైనా కూడా ఇంటి వాళ్ళు ఎవరైనా కూడా ఆ వెసులుబాటు ఉంది వాళ్ళకు. వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి ఎవరికైనా అలాట్మెంట్ ఇచ్చినారంటే దెర్ ఇస్ నో ప్రూఫ్. ప్రూఫ్ ఉందా మీ దగ్గర? మొత్తం ఇది ఎంఐ సిస్టమ్ సార్ ఢిల్లీలో. ఇది ఎక్కడైనా కూడా ఇది ఆల్రెడీ కంప్యూటరైజ్డ్. ఈ లబ్ధిదారుల లిస్ట్ ఐడెంటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉంది కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫీ రీఎంబర్స్మెంట్ SC/STs లిస్ట్ అక్కడ నుంచి వస్తుంది. సో అలా అది మనకు ఏదైతే జ్ఞానభూమి పోర్టల్లో పేర్లు ఉంటాయో మార్చడానికి లేదు. కట్టించున్నారు సార్, ఇల్లు ఇస్తారని చెప్పేసి అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఆ పేదవాళ్ళు కట్టారు ఇల్లు కోసం ఆశపడి. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ 3 సంవత్సరాలు అయింది, ఇది ఆ 25 లోన్ వేస్తారు కదా, వాళ్ళు అతి గతి లేదు. లాస్ట్ టైం ఇది GNC కమిషనర్ అరేంజ్ చేసి ఒక నోట్స్ పెట్టారు, ఎవరైతే గతం 25 రూపాయలు పెట్టారో వాళ్ళకి అమౌంట్స్ రిఫండ్ చేస్తామో వచ్చి కళ్ళని చెప్పి అప్పుడు ఎటువంటి స్పందన కూడా లేదు. అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తిరగడానికి అనుమతిస్తే మరి 3 సంవత్సరాలకి వడ్డీ ఎంత పడుతుంది? ప్రతి అమౌంట్ ఏదైతే మీరు ఈ యొక్క 25,000 అనేది అర్బన్ లోకల్ పడుతుందా? దేంట్లో ఇచ్చారు 25,000? అది రిఫండ్ ఏం లేదు, రిఫండ్ ఏం లేదు. ఫ్రంట్ గా ఇచ్చారు, రిఫండ్ అంతా లిస్ట్ ఉంది. ఇప్పుడు దాన్ని 50% చేయడం జరిగింది. అది ఏదైతే ఉందో 50,000 నుంచి 25,000 చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏదైతే మీరు కట్టడం జరిగిందో ఆ రిఫండ్స్ డెఫినెట్ గా ఇస్తాం, అందరికి ఇస్తాం. ఇట్ టేక్స్ టైం. రంగుల్లో కూడా మరి పార్టీ చూస్తే మేము చేసేది ఏం లేదు. బ్లూ ఈజ్ ఫర్ యూనివర్సాలిటీ, అదంటే సమతాభావం. బ్లూ కలర్ అంటే, వైట్ అంటే శాంతి. అందులో ఏ పార్టీ ఉందా అని ఎవరైనా పెట్టుకుంటారు కదా, అందులో ఏముంది. ఇప్పుడు బ్లూ కలర్ అంటే బ్లూ కలర్ వేసుకున్నంత BSP అండ్ బ్లూ కలర్ వేసుకున్న వాళ్ళు మరి YSRCPలో బ్లూ కలర్ ఉంది, లేకపోతే అట్లంటే ఎట్లది? ఈచ్ కలర్ హ్యాస్ ఇట్స్ ఓన్ కానోటేషన్. ఈచ్ కలర్ సిగ్నిఫైస్ సమ్ ఫీలింగ్స్ అబౌట్ ది. రెడ్ కలర్ వేస్తారు, రెడ్ కలర్ అంటే కింద కమ్యూనిస్ట్ అంటే అయిపోతుంది చెప్పండి. సో ఇట్ సిగ్నిఫైస్ సంథింగ్ అండ్ దెన్ వీఆర్ యూజింగ్ ఇట్. వాళ్ళు ఎల్లో వేసారు, మరి మీకు మేము కూడా ఎల్లో వేసాం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా బా, ఉందా లేదా? మరి ఏం చెప్తావు దీనికి?
I don't know. Let the court they decide about it. సీఎం జగన్ మా బోర్డు వినమన్నా సీఎం జగన్ అన్న మా బోర్డు ఏంటమ్మా ఏ పేపర్ అది? ఏ పేపర్ అసలు ఏం కావాలి ఏం కావాలి ఏం కాదు దేని గురించి జరిగినటువంటి ఏ విషయం ఈ విషయమేనా? ఇదే విషయం సార్. తప్పకుండా మేము అది నేను టేక్ ఫీడ్బ్యాక్ అంటే స్పెసిఫిక్గా విశాఖపట్నంలో అక్కడ ఎక్కువ మంది కమిషనర్ గారు కూడా ఉన్నారు ఇక్కడే. కమిషనర్ గారు నేను లిస్ట్ ఇప్పించుకుంటాను. ఐ గివ్ యూ ఫీడ్బ్యాక్ నీకు ఫీడ్బ్యాక్ ఏదైనా పర్లేదు. ఐ జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ వాస్ట్, అంతేగాని ఐడెంటిఫై చేయాలని కాదు. మీరు అడిగే పేపర్ ఇదే పేపర్ అని అడిగాను క్యాజువల్ అడుగుతాగా, అంతేగా నథింగ్. డోంట్ ఐఎమ్ సారీ అన్న. నీకు మీరు అడిగిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ నేను తెప్పించుకుంటాను అన్న. ఎంతవరకు కంప్లీట్ చేసాం, ఇంకా ఎంత ఉంది, దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయించి ఒక టైం లైన్ చేయించి మీకు ఇస్తాం. బాబా చాలా బా కాల్ మీ సురేష్ మంత్రి ఏమవుతుంది సురేష్ ఒకటి డెడ్లైన్ కాదు, ఇవి కమిట్మెంట్స్ ఇస్తున్నాం దీనికి. బట్ ఆయన చెప్పిన తర్వాత ఆయన చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రోగ్రెస్ లేదా? ఉంది కదా ప్రోగ్రెస్ లేదా? ఆయన ఎందుకు లేదు? వెళ్దాం మనం ఒక రోజు, మీరందరూ రండి, మీతో పాటు ఒక బస్సు పెడతాను, వెళ్దాం. వీళ్ళు గో కమిషనర్ గారు ఒక మంచి బస్సు పెట్టండి, మనం వెళ్దాం, చూపిద్దాం. మేము ఏదైతే ఈ మేకు 40,000 ఇల్లు అన్నామో ఇల్లు మేము ఓపెన్ చేస్తున్నాం లేదా ఏ పరిస్థితులు ఉన్నా మీరే వెరిఫై చేసి మాకు చెప్పండి, తాళాలు మీకే ఇస్తాం. ఆ ఇంట్లో ఉంటారు కదా. ఓకే థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా ఎవరైనా కూడా వారందరికన్నా అందనంత ఎత్తులో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆయన నిలిపారు. అవును, ఆయన ఈరోజు ఎవరికి అందనంత ఎత్తులో ఈరోజు ఆయన పాపులారిటీ ఉంది. చేసుకోండి, సర్వే చేసుకోండి, మీకు తెలుస్తుంది. ఈరోజు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, డీబీటీలు పారదర్శకంగా, అవినీతి రహితంగా ఈరోజు ఎక్కడ పోయినా కూడా మేము అందుకే కదా ఎప్పుడు పెట్టినా టెస్ట్ మీరే చూసారు కదా. పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, మండల ఎలక్షన్స్ కానివ్వండి, రేపు 24 ఎలక్షన్లు కూడా మీరే చూస్తారు. హీఈస్ అబ్సల్యూట్లీ స్టాండింగ్ టాల్ and then he is beyond anybody's reach in terms of his goodwill, in terms of his administration. He is a very benevolent, he is a dynamic and a pragmatic leader Andhra Pradesh has ever seen. ఏం లేదు ప్రశాంత్ 24 రెడీయా బ్రేకింగ్ డ్యూటీ అలా కూడా కాదు.